అసాధ్యమంటే గుర్తించిన అర్జునుడు నేను దగ్గర పూర్తిగా నాకు ఏది మంచో అది నిర్ణయించాను, అది చెప్పే నేను అది చేస్తాను. ఇది డిస్కషన్ ఉందో మనిషి చెప్పు, మనిషి జరిగేచ్చు చేస్తాను. మహాత్ముడు సలహా ఇస్తే దాని గురించి ఎక్కువ విమర్శ చేయడం కాదు, వెంటనే ఆచరించి చూస్తే ఫలం అనేది తెలుస్తుంది. దానికి భగవంతుడు కొనసాగిస్తున్నాడు. వినిపిస్తుందా? వెనక్కి వినిపిస్తుందా? ఇది నోట్లో ఉంది, ఇంతకంటే దగ్గర మీరు పెట్టకూడదు, అది తెచ్చుకోవాలి. మైక్ అక్కడ ఉంది కదా, మాస్టర్ పెంచండి కొంచెం. ఎంత ఉండాలో అంత ఉండాలి. నాలుగో శ్లోకం చూసుకోండి. ఓకే. నకర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతే. నకర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతే. మెడిసిన్ చదివిన వాడిని డాక్టర్ అంటారు, లా చదివిన వాడిని లాయర్ కదా. అలాగే ఆత్మను తెలిసిన వాడిని ఆత్మయే అంటారు. అనుభవంతో భగవంతుడిని తెలిసిన వాడిని భగవంతుడే అంటారు. బ్రహ్మవిత్ బ్రహ్మ ఏవ భవతి. గుర్తుంచుకోవాలి. ఎందుకు అంటే ఊరికే పుస్తకంలో ఎక్కించుకోవడం కాదు, అనుభవంతో తెలుసుకోవాలి. నేనే చెప్పున్నాను కదా, జీవుడు జీవుడు స్వతహాగా భగవత్ స్వరూపుడే, నేను కాదు. భగవంతుడి కంటే అన్యం కాదు. అజ్ఞానాన్ని తొలగిస్తున్నాయి, జ్ఞానం అనేది పెట్టుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచినీటి సరస్సు దగ్గరికి వెళ్ళాము అన్నాడు. మంచినీటి సరస్సు దగ్గరికి వెళ్ళాము. దాని దగ్గర మెట్ట తామర ఉంటుంది చూసారా, మెట్ట తామర పై నుంచి నీళ్ళు కనిపించవు. దగ్గరకు వెళ్ళి దాన్ని అలాగా పక్కకు దోస్తే నీళ్ళు కనిపిస్తాయి. మనం వదిలేసామనుకోండి, మళ్ళీ పై నీళ్ళు ఉన్నట్టు లోపల నీళ్ళు ఉన్నట్టు తెలియనివ్వదు కదా. అలాగే మాయా అనేది ఉంటుంది, లోపల ఆత్మ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మబ్బులు వచ్చాయి ఏమనుకుంటా, ఉదయం 10 గంటలకి నిన్న చూసారా, 3 గంటలకు లైట్ వేసుకుని పెట్టుకున్నాయి రోడ్డు మీద బాగా. 3 గంటలకు సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకు ఎంత ఉంటుంది? ఏమైందయ్యా? మబ్బులు వచ్చేసాయి. సూర్యుడి కాబట్టి సూర్యుడే మబ్బులు పక్కకు వెళ్తే మళ్ళీ వెలుతురు కనిపిస్తుంది. వెలుతురు సూర్యుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు.
సూర్యుడి కంటే వచ్చాయా మనకంటే వచ్చాయా? మనకంటే వచ్చాయి. సూర్యుడు భూమి కంటే కొన్ని వందల రెట్లు పెద్దగా ఉంటాడు. అవునా? వింటున్నామే మనం. మనకు సూర్యుడికి మధ్యలో మబ్బులు వచ్చాయి. మనకు సూర్యుడు కనిపించలేకుండా చేశాడు కదా. అలాగే జీవుడు శరీర మనోబుద్ధుల్లో కూర్చో ఉన్నాడు కదా. ఈ జీవుడికి అడ్డుగా అనిపిస్తూ ఉన్నాయండి. ఏమిటి? అజ్ఞానం అనే అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని పక్కన తొలగిస్తూనే జీవుడికి అర్థమవుతుంది ఏమని, నేను ఆయన కంటే అన్యం కాదు, భగవంతుడి కంటే అన్యం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అర్థం ఉంది అను, అర్థం ఇంటికి ముందు వరండా ముందు పోయి అర్థం కొంచెం సూర్యుడు వైపు తిప్పామనుకోండి, అర్థంలో వెళ్తురు వస్తుందా? ఆ వెళ్తున్న కొంచెం అక్కడ తిప్పామంటే వరండాలో ప్రతిబింబం పడాలి కదా. ఈ ప్రతిబింబం ఎవరిది? సూర్యుడిగా అర్థం కదా. కదా, సూర్యుడు పైకి ఉన్నాడు కానీ అదే కూడా చెట్టు కదా వరండాక కిందికి వెళ్తుంది. డైరెక్ట్గా నష్టమా? లేదు. కానీ అర్థం నుండి వస్తుంది. అయినప్పటికీ అర్థానికి సంబంధించింది కాదా వెలుగు? పైన సూర్యుడిది కదా. అలాగే శరీరం మన బుద్ధులు ఉన్నాయే, ఇవి అర్థం లాంటివి. శరీరం మన బుద్ధులు అర్థం లాంటివి. అర్థం మీద పడ్డప్పుడు పరమాత్మ అనేటువంటి వెలుగు శరీరం కేవలం శరీరం మీద పడితే వెలుగు రాదు. లోపల మనసు బుద్ధి ఉండాలి. మనసు బుద్ధి కూడా లోపల కలిసి ఉండాలి. కలిసినప్పుడు ఆ పరమాత్మ యొక్క కాంతి ఈ శరీరం మనసు బుద్ధి మీద పడ్డప్పుడు ఒక రిఫ్లెక్షన్ వస్తుంది. అదే జీవుడు. అర్థం మీద పడ్డ సూర్యుడు రిఫ్లెక్ట్ అయినప్పుడు ఆ రిఫ్లెక్షన్ కూడా వెలుగుందిగా. వెలుగుతో పాటు వేడి కూడా ఉంటుంది. అప్పుడు ఒకే వైపు పెట్టామనుకోండి, 2 నిమిషాలు వేడి వస్తుందిగా. వేడి వస్తుంది, వెలుగుంది, వేడి ఉంది. అలాగే పరమాత్మ శరీరం మన ముందు మీద పడ్డప్పుడు జీవుడుగా వ్యక్తమయ్యి శక్తి జ్ఞానం 2 ఉంటాయి. కానీ ఆ సూర్యుడు కొంచెం పక్కకు వెళుతూనే ప్రతిబింబం మాయమైపోతుంది. పరమాత్మ తప్పితే ఈ జీవుడు లేదు. జీవుడు లేదు. అయితే ఈ జీవుడు శరీర మనోబుద్ధులకు సంబంధించిన వాడా, పరమాత్మకు సంబంధించిన వాడా? ప్రతిబింబం అద్దానికి సంబంధించిందా, సూర్యుడికి సంబంధించిందా అంటే ఖచ్చితంగా. మరి జీవుడు శరీర మనోబుద్ధులకు సంబంధించిన వాడా, పరమాత్మకు సంబంధించిన వాడా? ఖచ్చితంగా పరమాత్మకు సంబంధించిన వాడే. అవునా? అర్థమైంది కదా విషయం. నిజమా అని శోధించడం ఏదైతే ఉందో అదే అన్వేషణ, అదే సాధన, ఆధ్యాత్మిక సాధన. ఇక్కడ జీవుడుగా కనిపిస్తున్న నేను ఎవరు? నేను దేహం. నేను దేహమని అనుకోవడం. ఎవరయ్యా నువ్వు అంటే నీ పేరు చెప్తావు, నీ ఇంటి పేరు చెప్తావు, అవునా? నీ గోత్రం చెప్తావు, తర్వాత కులం చెప్తావు, తర్వాత మతం చెప్తావు, నీ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఏదో చెప్తావు. కానీ అసలు నువ్వెవరు? దేహానిగా కదా. ప్రాక్టికల్గా గమనించి చూడండి. ఏంటి అంటే మనం మేలుకున్నాం అంటే శరీరం పనులు చేస్తూ ఉంది. ఇప్పుడు శరీరం నేను అనుకున్నాను, శరీరం నేను నిద్రలో పెట్టాను. శరీరం పనిచేస్తుందా? కళ్ళు కనిపించవు, చెవులు కనిపించవు, కాళ్ళు చేతులు కదా. కలగంటావు, కల వస్తుందా? కళ్ళ ఎవరు చూస్తారు? నేనే చూస్తానండి. అంటే నువ్వు మేలుకొని చూసావా, నిద్రలో చూసావా? నిద్రలో ఏమీ చూడలేవు కదా. నిద్రపోయేవి
చూసావు కళ, కానీ నువ్వు కళ చూస్తున్నావు కదా అక్కడ. అంటే నువ్వు మేలుకో ఉన్నావా, నిద్రపోతున్నావా? కళను చూస్తున్నావు, మేలుకున్న తర్వాత కళలో ఏమొచ్చిందో గుర్తుంచుకొని చెప్తున్నావు. అంటే నువ్వు అక్కడ ఉండి చెప్తున్నావా, లేక చెప్తున్నావా? మేలుకొని చూసి చెప్తున్నావా లేదా? కదా, బాగా గమనిస్తే అరే శరీరం నిద్రపోతుంది కానీ నేను చూస్తున్నా. ఎస్, అవునా కదా? నేను నా కళ నేనే చూడగలను, వేరే వాళ్ళు ఎవరు చూడలేరు. మేల్కొన్న తర్వాత కళ ఏముందో చెప్తూ ఉన్నా. ఖచ్చితంగా నేను మేల్కొని ఉండాలి, కానీ కళ నిద్రలోనే వస్తుంది. మరి ఏంటి ఇక్కడ దరఖాస్తు? ఏం లేదు, శరీరం నిద్రపోతుంది, నువ్వు మేల్కోవడం. నువ్వు శరీరం కంటే అన్యంగా ఉన్నావు కాబట్టి నీ కళ అనేది కనిపిస్తుంది కదా, అవునా కదా? కళ కనిపిస్తూ ఉంది. కళ కూడా బోరు కొట్టింది అని అనుకోండి, కళ కూడా ఆగిపోదు. బోరట పెట్టారు బాగా, ఓ 5-6 గంటలు నిద్రపోయారు, లేసారు నిద్రలో ఏమైంది? అవునా? అక్కడ ఏమైనా చూసామా? చూస్తే కలవుతుంది లేదా నవ్వుతుంది. చూడలేదు, వినలేదు, ఏమీ చేయలేదు, ఏమీ తినలేదు, కానీ అద్భుతమైన సుఖాన్ని అనుభవించాను. గాఢ నిద్ర నిద్రపోయిన వాడికి సుఖం వస్తుందా లేదా? అద్భుతమైన దేహం, మనసు, బుద్ధి అన్ని చార్జ్ చేయబోతుంది, చార్జ్ చేయబోతుంది. ఇంత హాయిగా ఉంది. నీకు తెలుస్తుందా లేదా? అవునా? నీకు తెలుస్తుంది అంటే మెలకువలో శరీరం, మనసు, బుద్ధి 3 పనిచేస్తాయి. కళలో శరీరం పనిచేయదు, మనసు, బుద్ధి పనిచేస్తుంది. నువ్వు గాఢెక్కడే వెళ్ళేటప్పుడు శరీరం పనిచేయదు, మనసు పనిచేయదు, బుద్ధి పనిచేయదు. కానీ అక్కడ ఏం జరిగిందో నీకు తెలుస్తుంది, ఏం అనుభవించావో నీకు తెలుస్తుంది. అంటే గాఢ నిద్రలో కూడా నువ్వు మేలుకున్నట్టే కదా. గాఢ నిద్రలో కూడా నువ్వు మేలుకున్నట్టే కదా. ఇప్పుడు చెప్పండి, నువ్వు శరీరమా, మనసు, బుద్ధి ఆ 3 లేకపోయినా అనుకుంటున్నావు. శరీరం మేలుకున్నట్టు శరీరంతో పనిచేస్తున్నావు. అయ్యా శరీరం నిద్రపోయినా, శరీరం చచ్చిపోయినా నువ్వు మాత్రం ఇంకో కూడా వ్యవహరిస్తూ ఉన్నావు. అవునే కదా? కళలో ఈ దేహం పనిచేయట్లేదు, కానీ నువ్వు తెలుసుకుంటున్నావు, వింటున్నావు, చేస్తున్నావు. అంటే ఇది పనిచేయకపోయినా అక్కడ నువ్వు వ్యవహరిస్తున్నావు. ఇది పూర్తిగా చచ్చిపోయినా కూడా అంతే, ఇంకో చోటు వేరే వ్యవహరిస్తున్నావు. గ్యారేజ్ నుండి కారు తీసి కార్లో నీకు అవసరమైన ప్రదేశం నుంచి మళ్ళీ గ్యారేజ్లో పెట్టారే. సేమ్ మేల్కోవడంతో శరీరం అనేటువంటి వాహనాన్ని తీసుకొని దీన్ని అన్ని పనులు చేసుకొని మళ్ళీ నిద్ర అనేది వచ్చినప్పుడు దీనికి ఎదిగిపోయి వాహనం జాగ్రత్తగా చూసుకునేటువంటి వాడు గ్యారేజ్ నీట్గా పెట్టుకుంటాడు కదా, వారి దేహాన్ని కూడా నీట్గా ఉంచుకుంటాడు. వాహనానికి ఫ్యూల్ కావాలిగా, దేహానికి కూడా ఫ్యూల్. వాహనం దెబ్బతింటే రిపేర్ చేయిస్తాడుగా, ఇది కూడా దెబ్బతింటే రిపేర్ చేయిస్తున్నాడుగా కదా. సేమే దేహం ఒక వాహనమే. అలాగే మనసు, బుద్ధితో పాటు ఇంద్రియాలు ఉన్నాయే, ఇవన్నీ కూడా పనిముట్లు అంటే ఇన్స్ట్రుమెంట్స్. కానీ వ్యక్తి వేరుగా ఉన్నాడు. చెప్పేది బాగానే ఉంది స్వామి, మాకు తెలియాలి అని ఉంది, తెలుసుకోవాలి అని. మరి ఎలా తెలుసుకోవాలి? ఏం లేదు, అదే చెప్పేశాడు. ఏమైందయ్యా, నీకు ప్రపంచం మీద వ్యామోహం ఉంటే నీకెవరో నీకు తెలియదు. దాన్ని భగవంతుడి వైపు తిప్పావా, అది భక్తి అవుతుంది. నీ భక్తి పరిపూర్ణమైతే నువ్వు భగవంతుడు అని తెలుసుకుంటావు. భగవంతుడు తెలుసుకోవడం కాదు. అవునా? వేదాలలో మహావాక్యాలు చెప్పినట్లన్నీ తత్వమసి. ఆధ్యాత్మిక గురువు చెప్పేది ఏంటి అంటే సర్వవ్యాపకుడు, సర్వసృష్టికర్త, సర్వనియామకుడు, సర్వాన్ని లయం చేసుకునేవాడు భగవంతుడు ఎవరైతే ఉన్నాడో తత్వం అసి, నీవే అయి ఉన్నావు. ఆయన నువ్వు అయి ఉన్నావు. ఈ బ్రహ్మ విద్య
వేదాలలో అని ఉపనిషత్తులోనూ చెప్పబడి దాన్ని విపులంగా 700 శ్లోకాలలో భగవద్గీత బోధించినటువంటి విషయం ఇది. అది ఎప్పుడు తెలుస్తుంది? ప్రపంచం మీద నీకు వ్యామోహం ఉన్నంత వరకు నువ్వెవరో అనుభవానికి రాదు. ఆ ప్రపంచం మీద ఉన్న ప్రేమను నెమ్మదిగా భగవంతుడి వైపు కానీ తిప్పావా, అక్కడ ప్రేమ తగ్గే కొద్దీ, అయినా ఇక్కడ భగవంతుడి మీద ప్రేమ పెరిగే కొద్దీ నీకు అర్థమవుతావు. భగవంతుడి మీద ప్రేమ పెరిగే కొద్దీ నీ శక్తి ఏంటో నీకు తెలుస్తుంది. భగవంతుడి మీదనే 100% ప్రేమ ఉంది అంటే నువ్వు భగవంతుడివే అని అర్థం. దీన్నే శ్రద్ధ అన్నారు. కొంతమందికి నిద్ర లేచినప్పటి నుంచి ఎవరి గొప్ప పొందుతామా ఆలోచిస్తారు లేదా? ఒకప్పుడు రాక్షసులు అన్నారు, ఇప్పుడు మధ్య మధ్యలో తీవ్రవాదులు అన్నారు, ఉగ్రవాదులు అన్నారు. రాక్షసులే. దేవతలు అంటే ఎవరయ్యా? నిత్యం నిరంతరం శివరాశుల వరకు వాడు. నా వికృత ఆనందం కొరకు ఇతరులను నాశనం చేసే స్వభావం రాక్షసత్వం. ఇదే అర్థమం. నా స్వార్థం కోసం ఇతరులను వాడుకొని వదిలేయడం స్వార్థం. వీళ్ళకు విషయం అర్థమవుతుంది కానీ అనుభవం రాదు. కానీ ఎవడైతే ప్రజలందరూ సుఖం, సర్వజీవరాశులు సుఖంగా ఉండాలి, నాకు పరమాత్మ కావాలి అనుకున్నాడా, ఇదే కర్మయోగం. వీడికి అర్థమవుతుంది, అనుభవాన్ని కూడా పైకి చూస్తే సర్వజీవరాశులు సుఖమైన నీ కోరికేంటి, నాకు ఆయనే కావాలి. ఈ భావంతో నిజంగా సంపూర్ణంగా మనసు నిండిపోయినప్పుడు వాడు భగవంతుడే. అదే చెప్పారు ఇక్కడ. ఐశ్వర్యంతో చూసింది, అయ్యా నేను భగవంతుడే విన్నంత మాత్రాన అనుభవానికి రాదు. అవునా? ఈ ప్రపంచం మీద వ్యామోహాన్ని తగ్గించుకోవడానికి కృషి కదా. ఎప్పుడు ఎక్కడ ఎవడు ఏం చేసినా నాకేదో కావాలనేగా చేస్తాడు. కొంచెం అలా అనుకో, ఒక మాట అనుకోసారు, అందరూ బాగుండాలి. అందరూ సుఖంగా ఉండాలి. ఒక్క మాట అదే చెప్పింది. సర్వవేదాల సారం ఏంటి అంటే సర్వే జనాః సుఖినో మహామంత్రం. సర్వే జనాః సుఖినో ఒకటే. అందరూ సుఖంగా ఉండాలి అని అనుకున్నప్పుడు నువ్వు తప్పు చేయలేదు కదా. బట్ ఇప్పుడు నువ్వు కృషి, నువ్వు చేస్తూ ఉన్నటువంటి విషయం ఏదైనా సరే నీ ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు. శాస్త్రబద్ధంగా పని చేయకుండా కూర్చొని సోహం 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 అనుకుంటే ఎప్పుడు పరమాత్మను అందుకోలేడు. విషయం తెలుస్తాను అంతవరకే, విషయం తెలుస్తుంది అంతవరకే, అందుకోలేదు. అయ్యా భూములు 100 అడుగులు లోపల బంగారు ధరలు ఉన్నాయి తెలుసుకున్నాను. తెలిసిన వాడి బంగారం వచ్చేస్తుందా? బంగారం ఆ భూమి ఎవరిది అదే భూమి కొనుక్కోవాలి. ఆ తర్వాత అక్కడ ప్లాన్ చేసుకోవాలి కదా, ఏ విధంగా దాన్ని తవ్వాలి. ఆ పైన 100 మైళ్ళు తర్వాత అడుగులు పైన ఉన్న చెత్తంతా తీసేయాలి కదా. తీసేసి ఆ లోపలికి వెళ్ళాలి. బంగారం కనిపించింది. బంగారం బిస్కెట్ కనిపిస్తాయా? లేదు, మట్టిలో కలిసిపోయింది, కాళ్ళలో కలిసిపోయింది. అదంతా తీసి పైకి తీసుకొని వచ్చే రకరకాల ప్రాసెస్లో బయటికి తీయాలి. పంట వేస్తే పంట వస్తుంది, ఏది నాట్లు వేస్తే పంట వస్తుందండి అంతేనా? విత్తనాలు తీసుకొని చదివితే పంట వచ్చేస్తుందా? మధ్యలో ఎంత? అలాగే లోపల భగవంతుడు ఉన్నాడు, వాడే వైన్నాడు. కానీ నీ కోరిక ప్రపంచం మీద ఉంది, అందుకే ఆయన నీకు దూరం అన్నాడు. ఇప్పుడు నీ కోరిక భగవంతుడు నిన్ను తిప్పుకోవాలి.
పంచసన్యాసనాది సిద్ధి సమగ్ర విషయాలు చెప్పాడు. నువ్వు ఏ పని చేయకుండా కూర్చున్నా నువ్వేమీ సాధించలేదు. లేదా అన్నీ వదిలేసి అనుమానం పడలేదు, కాషాయ వేసుకొని రోడ్డు తిరిగినా నువ్వేమీ సాధించలేదు. నువ్వేమీ సాధించలేదు. దానికి మొట్టమొదటి భగవంతుడి నీకు మధ్య ఉన్న అజ్ఞానం, ఏదో ఒక అజ్ఞానాన్ని తెచ్చుకోవడంలో ప్రపంచం మీద ఒక వ్యామోహం ఉంటుంది. జ్ఞానం పెరిగే కొద్దీ భగవంతుడు నీకు తిరుగుతుంది. దాని అప్పుడు వ్యామోహం అన్నమాట, భక్తి అంటారు కదా. ఆ భక్తి జ్ఞానం కూడినప్పుడు శ్రద్ధ. భగవంతుడు ఉన్నాడా లేడా? అయ్యా ఉన్నాడని అన్నాడు అనుకోండి, ఎవడో వచ్చా మాత్రం నశించు అన్నాడు. శాస్త్రం ఏం చెప్తుందంటే చూడబడేవన్నీ నశించిపోతాయి కదా బాబు. ఎంత దృశ్యం ఎంత నశ్యది. ఒకవేళ నీకు నేను భగవంతుడు చూపించినా ఫోటో తీసుకొని చూపించి ఈయన భగవంతుడు అనుకుంటుంది. ఆ ఫోటోలో ఉండదు, చూపించేవాడు ఉండదు, తయారు చేసేవాడు కూడా ఇక్కడ శాశ్వతంగా కాదు కదా. మరి ఇంకెలా అండి? అడిగేవాడే దేవుడు అండి. ఎవరు అడుగుతున్నాం? ఎవరు అడుగుతారు? ఎవరికి ఏమైనా ఉందా? ఆ లైట్ చూస్తే రోడ్లో మాట ఎక్కడ వచ్చింది? మనసులో బుద్ధిలోకి భగవంతుడి నుండి వచ్చింది. ఎవరైనా మాట్లాడతాడు? భగవంతుడే మాట్లాడతాడు. అవునా? భగవంతుడు లోపల కూర్చోమంటేనే మాట్లాడతాడు. పండ కూతురు మాట్లాడినా, వేదవాక్యాలు వల్లించినా ఆయన ఉంటేనే జరుగుతాడు. బట్ ఈ స్వభావాన్ని బట్టి అది వ్యక్తం చేయడం అనేటువంటిది జరుగుతుంది కదా. ఆయన ఉంటేనే నోరు తెరిచిపోయాడు అనుకోండి, పిలిస్తే పలుకుతాడు. ఎప్పుడో నోరు తెరిచే ఉన్నాం కదా పలుకోండి. పలకాలి అన్నా పిలవాలి అన్నా ఆయన ఉండాలి. కృషి చేయి. కృషితో జనరల్గా నాస్తి పని చేస్తే దరిద్రం పోతుంది. అవునా? జ్ఞానంతో పనిచేస్తే సంపదలు కూడా వస్తాయి. భక్తితో పనిచేస్తే విజ్ఞానం వస్తుంది. భక్తి జ్ఞానాలతో భగవంతుడే అంతం చేసుకుంటావు. దానికి జ్ఞానం కూడా తోడు చేస్తే భగవంతుడివే అవుతావు. ఇక్కడ నుంచి అస్సలు అయిపోదంతా మొదలైన 5 చూడండి. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృతు కార్యతే వశత్కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృతు కార్యతే వశత్కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. పని చేయకుండా కూర్చోవడం సులభమా? పని చెయ్యడం సులభమా? పని చేయడం సుఖమా? పని చేయకుండా ఉండడం సుఖమా? అదే సోమరిపోతాడు. అడిగితే నాకు కావాల్సినంత డబ్బు చేతివు, అవునా? నాకు ఇష్టం వచ్చినప్పుడు లేస్తా, ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటా, ఇష్టం వచ్చింది చేస్తా, అదే నాకు సుఖమా అంటారు. సరే, నీకు ఇష్టం వచ్చినట్టు నీకు ఇష్టం వచ్చినట్టు వచ్చి ఇష్టం వచ్చినట్టు పడుకో, మమ్మల్ని మాత్రం ఏం ఆడదు. అవునా? ఏం ఆడదు కదా. ఎవడో కష్టపడి సంపాదిస్తే వీడు పండుగ చేసుకుంటాడు కదా. అందుకే సోమరిపోతాడు. మనం ఏమయ్యా పని చేయడం సులభమా, పని చేయకుండా ఉండడం సులభమా అని అంటే దానికి ఇక్కడ చెప్తున్నారు. ఏమనంటే క్షణమవి కష్టితు. ఏ ఒక్కడు కూడా ఒక క్షణం కూడా అకర్మకృతం జాతవకి ఇష్టం చిన్న కర్మ అనేది చేయకుండా కూర్చోలేడు.
అవశః కర్మ కార్యతే, తప్పనిసరిగా పని అనేది జరిగి తీరుతుంది. ప్రకృతి చేయి వాయి నీ లోపల సంపాదించి పెట్టుకున్న గుణాలు. మంచి పని చేయాలన్నా జ్ఞానం సంపాదించుకోవాలి, ప్లాన్ చేసుకోవాలి, ఆకాశాన్ని ఎత్తుకోవాలి, కష్టపడి చేయాలి. అప్పుడు సరైన పనులు వస్తారు కదా. మంచి పని చేయకపోతే ఆడుకుని ఖచ్చితంగా చేస్తే ప్రపంచంలో ఉన్న అన్ని రకాల చదువులకు సోమరపోతుల వలన ఏ జరుగుతుంది. కావాలంటే దొంగలైనా ద్రోహులైనా ఉగ్రవాదులైనా తీవ్రవాదులైన సోమరతనం నుండి పుట్టిన వికృత గుణాల వలన వ్యక్తమైనటువంటి భయంకరమైన ఆలోచనలలో ఉండే అన్ని రకాల చెడు పుడుతుంది. చెప్పింది చేయకపోతే, తెలుసుకొని చేయకపోతే, చేయకూడదు ఖచ్చితంగా చేస్తే, చేయకూడదే తప్పనిసరి. దానికి చిన్న పిల్లలు అప్పటి నుంచి తెలివి ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, పిల్లలు ఏదో పనులు నేర్చుకున్నంత వరకు ఏదో దాంట్లో కదా వేసుకునే ప్రిపేర్ చేసి చదువుకునే కదా, అదే స్నానం చేసి తిని స్కూల్కి వెళ్ళాడు. స్కూల్కి వెళ్ళి తిరిగి వచ్చాడు కదా, వదిలేయచ్చు కదా. అవునా కదా. ముందు చూపు లేకపోతే తల్లిదండ్రులకి కొంచెమైనా చదువు లేకపోతే వదిలేస్తారు. వాడు 5-6 ఏళ్ళ నుండి మొదలు పెడతాడు నేను కదా, మొదలనే కూడా కదా. ఇంటికి వస్తే వదులుతాడా, మళ్ళీ ట్యూషన్ పంపించేస్తాడు. వాడికి ఎదురు తినడానికి పెట్టి వెళ్ళాలి. ఎందుకు అంటే అమ్మ వీడిని మురికి వదిలిస్తే కష్టం అండి, కష్టం అండి అనా. ఎందుకు ఒక నియమబద్ధమైన పనిలో పెడితే వాడు క్రమంగా సరైన దాంట్లో రావాలి. దానికి అంటారు వాడు రొక్కై వంకనిదే. చిన్న పిల్లలప్పుడే అన్ని అవసరమైన అలవాట్లనే నేర్పించాలి. లేకపోతే ఒక ఆఫీస్లో కొంతమంది ఉద్యోగస్తులు కావాలి, అనౌన్స్మెంట్ ఇచ్చారు. అయ్యా 300 జాబ్స్ ఉన్నాయి, ₹1,00,000 నుండి 10,000 దాకా. 10,000 శాలరీతో పోస్టులు, 25,000, 50,000, ₹1,00,000 ఇట్లాగ 4 స్థాయిల్లో పోస్టులు ఉన్నాయి. ఒక 100 పోస్టులు ఉన్నాయి. అప్లికేషన్ పెడితే ఇస్తామండి. కింద క్యాప్షన్ ఇచ్చారు, ఏ పని చేయాల్సిన అవసరం లేదు. ఇది ఏమని చేయాల్సిన అవసరం లేదు, కానీ పోస్టులు కూడా గ్రేడ్ విభజించి పెట్టారు. ఇప్పుడు అప్లికేషన్ ఎన్ని వస్తాయి? పోస్టులు 100, అప్లికేషన్ ఎన్ని వస్తాయి? 10 లక్షలు వచ్చాయి. అవునా. మరి చెప్పారు కదా కింద ఏ పని చేయాల్సిన అవసరం లేదు అని. ఆ అప్లికేషన్ చూసిన వాళ్ళు అందరూ అప్లై చేశారు. 10,000 మంది బాగా ఇంటర్వ్యూ చేసి 100 మందిని తీసేసుకున్నారు. వాళ్ళకి చెప్పారు 4 రోజులు మీరు వచ్చి అటెండ్ కావాలి. అమ్మాయి వచ్చారు, వస్తూనే వాళ్ళకి ఎవరెవరు ఎక్కడ సీట్లు ఏంటి అనేది వచ్చాడు. ఆ సూపర్వైజర్ ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్ వాళ్ళకి వచ్చాడు, మీరు ఇక్కడ కూర్చోవాలి, మీరు ఇక్కడ కూర్చోవాలి, మీరు ఇక్కడ కూర్చోవాలి, మీరు ఏం పని చేయాల్సిన అవసరం లేదు. నవ్వుకున్నారు. జనం ఇచ్చిన వాడు మూర్ఖుడుగా ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్కి 1 lakh, ఈ డిపార్ట్మెంట్కి 50, వీళ్ళకి 25,000, వీళ్ళకు 10,000 జాబ్. అయితే ఒకటి ఏ పని చేయకూడదు. వచ్చిన వాళ్ళందరూ ఏ పని లేదు కదా. కొంతమంది నవల్స్ తెచ్చుకున్నారు, కొంతమంది పేకంతో తెచ్చుకున్నారు, ఇంకొంతమంది చెస్ బోర్డుతో సార్ మంది తెచ్చుకున్నారు, ఇంకో కొంతమంది అవునా వాళ్ళకి ఇట్లాంటివి ఉంటాయి కదా నామని కూడా తెచ్చుకున్నారు. ఆయన ఏం చేశాడు, మేనేజర్ వీళ్ళందరికీ సీట్లు కేటాయించి అన్నా వెళ్ళి 2 గంటల తర్వాత వచ్చాడు. వస్తే ఎట్లా ఉంది, ఆఫీస్ లాగా లేదు అది, క్లబ్బో పబ్బో ఉంటుంది అలా ఆ విధంగా ఉంది. ఏంటి కొంతమంది చెస్ తీసుకున్నారు కదా, 4 కూర్చొని టేబుల్ నుండి ఇటు తిప్పుకొని టేబుల్స్ మధ్యలో వేసుకొని ఆడుకున్నారు. కొంతమంది
అయిపోయింది. మధ్యాహ్నం బాక్సులు తెచ్చుకున్నారు కదా, తిన్నారు. వస్తూ 10 మంది వెళ్ళిపోయారు. మనకు కుదిరేది కదా. అలా సాయంత్రం దాకా ఉన్నారు. కానీ మరుసటి రోజు 50 మెంబర్సే వచ్చారు. 3వ రోజు 20 మెంబర్సే వచ్చారు. 4th డే ఒక్కడు చెప్పాడు స్ట్రిక్ట్ గా ఏం చేయకూడదు, మాటలు కూడా చదవకూడదు, మాట్లాడకూడదు, ఆడకూడదు, చూడకూడదు, కదలకూడదు, ఎక్కడికి సులభమా కష్టమా? అవునా? భయంకరమైన కష్టం కదా. అయ్యా ఈ సృష్టిలో మానవుడే కాదు, ఏ జీవి కూడా ఏమి చేయకుండా ఉండలేదు. కూర్చున్నాడు, లేదు నిద్రపోతున్నాము అనుకోండి, నిద్రపోయేటప్పుడు ఏ పని చేయడం. కానీ గుండె పని చేస్తుందా? గుండె పని చేస్తుందా లేదా? ఊపిరితిత్తులు పని చేస్తున్నాయా? గాలి పేరడం వదలడం, పేరడం వదలడం. మరి ఉదరం పని చేస్తుందా? అంటే తిరిగి పడుకుంటే అర్థమంతా అరిగిస్తుంది కదా. బాడీ కిడ్నీస్ పని చేస్తున్నాయా? బాడీ లోపల ఏమి పని చేయలేదు అంటే బతుకున్నాడన్నా చచ్చాడు. అవునా కదా? ఏ పని లేనివాడు సచ్చిన వాడు కింద లెక్క. మంత్రం సోమవారం మెడకు బండ కట్టి సముద్రంలో దోసేయండి, దూసినాడు పాపం రాదు. ఆయన అబ్దుల్ కలాం చెప్తుంటారు కదా, సమాధానం చెప్తున్నారా లేదా? ఇక్కడే చెప్తాడు ఆయన. 17 సోమవారం చెప్తారు. ఏమని? సోమవారం పొద్దునే నడు రోడ్లు పెట్టి సుమంతా కాల్చేయండి, పాపం అన్ని మందులు మానా మన మాత్రం మానవు. సోమవారం ఏది అందరికంటే ఎక్కువ తింటాడు. ముందు అన్ని రకాల పాడుకుంటూ వాడవాలని చెప్పాడు. సో పని చేయకుండా నువ్వు ఉండలేదు, బాగుపడాలి అనుకుంటే ఏం చేయాలి? ఏది మంచి పని, ఏది ప్రయోజనకరమైన పని. ఆ పనులు 2 రకాలు ఉంటాయి, చెడు మంచి. చెడు చేసావా ఏదో ఒక రోజు ఎక్కిపోయి వస్తావు కదా. కానీ నువ్వు మంచి చేసావా నిదానంగా అయినా ఖచ్చితంగా బాగుపడి తీరుతావు. ఏమయ్యా ఈ సృష్టిలో పనే చేయకుండా ఉండే హక్కు లేదా? దాంటే కృష్ణుడు చెప్తాడు, నువ్వు ప్రకృతి నుండి గాలి పీలుస్తున్నావా, నీళ్ళు తాగుతున్నావా, అన్నం తింటున్నావా, ఆ మాత్రమైనా పని చేసి తీరాలి. అది ఎంత మూల్యం చేస్తుందో అంతైనా చేసి తీరాలి. కానీ ఆ పని కూడా నువ్వు చేయలేదు అని అంటే మళ్ళీ మానవుడిగా మాత్రం పుడతావు. ఈ భూమి మీద ఒక జీవం ఉంది, లేస్తే తింటుంది, తింటే పడుకుంటుంది. ఏంటది? ఏంటది? అందరికీ తెలిసిందే. అంటే తింటుంది. ఏంటది? అవునా? ఏ పని చేయకుండా తింటూ తిరిగే వాడిని ఈ మాట వాడతావా లేదా? తల్లిదండ్రులు అయినా సరే. అవునా కదా? మంత్రిలాగా అట్లా అవునా కదా? ఆయన దానికి కావాల్సింది అదే ఎత్తుకుంటుంది. అలా పని చేయడం మానవుడు ఉన్నాడే, ఆ జన్మ పొందడానికి కూడా దానికే అన్నాడు. దానికి ఏ పని ఇచ్చాడు చూడ, ఏ తిండి ఇచ్చాడు చూడ. అయ్యా పని చేయకుండా తిరిగే వాడికి అదే జన్మ. పని చేసేవాడికి సంపద వస్తుంది, మంచి పని చేసేవాడికి సంపదతో పాటు గౌరవం కూడా వస్తుంది. ఆ మంచి పని 10 మందికి పంచేవాడికి కృతజ్ఞతలు కూడా, పూజలు కూడా ఉంటాయి. అవునా? అయ్యా మనిషి అంటేనే పనితో ప్రారంభించాలి. ఆ పనిలో నువ్వు పాటించే విలువలను బట్టి నీకు విలువలు పెరుగుతాయి. సరేనండి, అందరూ పని చేస్తున్నారు, ఏం పని చేస్తే బాగుపడతారు? ఏం పని
ఏంటంటే రాడైతే తనరావాడు అప్పుడన్నా మంచి పని చేసుకోవచ్చు కదా. ఏదో ఒక పని అంటే ఏదో ఒక నీకు ఇష్టం వచ్చినట్టు పని చేస్తే ఇతరులు డిస్టర్బ్ అయ్యారంటే తంటారు వచ్చాయి. అవునా కదా. అందుకే ఇతరుల మీద పని చేయకుండా కూర్చోకు, పని చేయి అంటే ఇతరుల కష్టాలు కదా. అంతే కదా. పోలీస్ శాఖ ఉంది, రక్షణ శాఖ ఉంది, అదేది న్యాయశాఖ ఉంది, వదిలిపెడతారా? రకరకాల శాఖలన్నీ ఉన్నాయి తప్పులు చేస్తే శిక్షించడానికి కదా. నువ్వు వాళ్ళకి దొరకకుండా ఉండాలి అని అంటే తిరిగిగా అతి పని చేయడం కాదు, తెలిసి మనిషి కూడా మొదలుపెట్టు. దీనిది ఏ రైట్ చేస్తాడో ఎవరు రైట్ చేస్తాడు. అవునా. తినేది పిడికడేగా. అప్పుడప్పుడు వింటూ ఉంటాం వీళ్ళెవరు భిక్షగాడు చచ్చిపోతే ఎక్కడో పురుషులు చచ్చిపోయారు, పోలీసులు వచ్చి వాళ్ళు ఏదో ఎక్కడ ప్రయత్నం చేస్తే అక్కడ పాత బట్టల్లో చుట్టూ పెట్టుంటారు లక్షలు లక్షలు డబ్బులు. అవునా కదా. వాడికి అన్ని డబ్బులు ఉన్నాడు కూడా ఆ దరిద్రం బతికి ఎందుకు బతికాడు వాడు. అవునా. 5 లక్షలు ఉంది, 10 లక్షలు ఉంది కదా. వాడు దాంట్లో ఏదో ఒక చిన్న కొట్టు పెట్టి బతకచ్చు కదా. అవునా కదా. నమ్మకంగా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇచ్చుకున్నా బతకచ్చా లేదా, పని చేసుకుంటే బతకచ్చా లేదా. కానీ వాడు సచ్చినప్పుడు కూడా ఏం చేస్తారు, 10 మంది వస్తారు ఐదుకేళ్ళకి మున్సిపాలిటీ వాళ్ళు చేత తీర్చి మారేస్తారు. అన్ని డబ్బులు వేడి బట్టి నువ్వు బతికినంత వరకు పెట్టగానే బతికావు, సచ్చిన తర్వాత కూడా ఏది జంతువు బట్టి హీనంగా కమలాగే కూడా తీసుకెళ్ళి ఆపడేస్తారు. ఏమయ్యా వాడు క్రమబద్ధంగా పనిచేయడానికి ఇష్టపడలేదు. మనం చూసుకుంటున్నాం 70 ఏళ్ళు 80 ఏళ్ళు పెద్ద పెద్ద నగరాల్లో ఆ సెంటర్లలో చెమట కాల్చుకుంటూ ఏమయ్యా పనే కదా అది విధులేని పని, క్రమబద్ధమైన పని కాదు. దానికి అక్రమమైన ఇతరులకు బాధ కలిగిస్తే చెడు కర్మ అంటాం. వీడు ఇతరులకు బాధ కలిగించకపోయినా అయ్యా అది కర్మ కాదండి, కాబట్టి ఫలాలు ఇవ్వండి. వాడు పై జన్మలో కూడా దరిద్రుడుగానే హెచ్చగానగానే వాడు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ప్రేమగా పోషిస్తారు, చదివిస్తారు. వాడు పెద్దవాడు అయ్యాడు, మేజర్ అయ్యాడు, ఇప్పుడు పని చేయాలా లేదా? పని చేయకపోతే చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన వాళ్ళకి తంతారా లేదా, తింటారా లేదా, ఉమ్మేస్తారా లేదా, దూషిస్తారా లేదా? ఎందుకు? నన్ను చిన్నప్పటి నుంచి అంత ప్రేమగా పెంచారు, నాకు కావాల్సిన అటెంట్ కొనిచ్చారు, ఇప్పుడు ఎందుకు పొరవానంటే ఇది నీ ధర్మం కాదు, అది మా ధర్మం. ఇప్పుడు ఇది ధర్మం కాదు, ఇంటూ కూర్చోవడం పని చేసి తీరాలి. కర్మయోగం అంటే వ్యక్తి జీవితానికి మనుగడ పనితో. అవునా. నువ్వు ఎంత ఎక్కువ పని చేస్తున్నావో అంత గడించడానికి అవకాశం ఉంది. ఎంత మంచి పని చేస్తున్నావో అంత మంచి ఫలాలు పొందడానికి అవకాశం ఉంది. పని లేనివాడు మనిషి కాదు, పని చెయ్యని వాడు బతికే అర్హత లేదు. అయితే మనం కొంతమంది టీచర్స్ వేసుకొని రోడ్లు కాళ్ళు పట్టుకోవడం, కూర్చోబట్టడం, కూర్చోబట్టడం గౌరవిస్తారా? తిట్టకపోవచ్చు, నమ్మకపోవచ్చు, కానీ గౌరవిస్తారా? గౌరవిస్తారా? దానికి అన్నారు సన్యాసి కూడా కర్మ చేసి తీరాలి అని, గృహస్థ చేసినట్టు కామ్య కర్మ చేయకూడదు అని 18వ అధ్యాయంలో చెప్పారు. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం అవయవ విదుగు. సన్యాసి కూడా కర్మ చేయాలి, తన కొరకు కాదు, అందరి కొరకు చేయగలగాలి. మరి ఎవడు చేయడయ్యా, ఎవడి చేయాలని నిర్బంధించడయ్యా అంటే నీ ప్రపంచం మీద ఏ కోరికలు లేకపోతే, నీకు ఆహారం మీద కూడా ఆశ లేకపోతే చేయాల్సిన అవసరం లేదు. నీకు లోపల భూతత్వం పెట్టి పెట్టిన చిన్న
కోరిక కూడా ప్రపంచం మీద లేదు అని అంటే పని చేయాల్సిన అవసరం. నీకు కోరిక లేదు అంటే నీ దేహం బతకాలనే కోరిక కూడా నీకు లేదు. ఉంటే ఉంటుంది ఆసక్తి దేహం మీద కూడా. మహారాష్ట్రలో గురువుగారు సమయానికి కూడా పైన చూడండి ఆయన హిమాలయాల్లో మహాత్ముడికి రూల్ రూరల్ అంటే మహాత్ముడు ఎలా ఉండాలంటే ఆయన చూసినట్టు రావట్లేదు. ఆయన కూడా ఉన్నాడు. మరి రోజు ఒక గంట వేదాంతం పట్టణం జరుగుతాం. ఆయన ఎంత విజ్ఞానం ఉంది గంట రమణ మహర్షుల వారు పేరుగా హిమాచలం ఆయన ద్వారాగానే అవతారం కూడా అంత పేరు వచ్చింది. అవునా? ఆయన కూడా ఏమైనా ఏం చేస్తారంటే ఉదయం 3 గంటలకి కిచెన్లోకి వెళ్ళి 5 గంటల 6 గంటలు 3 గంటలు 3 గంటలు కిచెన్లో పనిచేసేవారు. పని చేయకుండా తినకూడదండి, పని చేయకుండా బతకూడదండి. దాంట్లో అయ్యా ఆలోచన పడిపోయి పని చేయగలుగుతున్నాం. అట్లాంటి పరిస్థితి ఏంటి అంటే చెప్పండి, చేయగలిగలేదా? అవునా కదా? చెప్పండి. అందరూ బాగుండాలని కోరుకో. ఇది కూడా మన అత్యద్భుతమైనటువంటి పని. అవునా? ఋషులు ఏం చేస్తారండి? ఉదయం 4 గంటలకు వెళ్ళేసి ఉత్తరం మనకి తిరిగి ధ్యానం చేసి అద్భుతమైన ఫలాలు వస్తాయండి. ఎందుకు ఆ టైంలో వాళ్ళు కూర్చొని ఆశీర్వాదాలు పాస్ చేస్తూ ఉంటారు. ఉత్తరం వైపు కూడా హిమాలయాలు ఉన్నాయి. హిమాలయాల్లో ఉన్న మహానుభావులందరూ వేసి ఆశీర్వాదాన్ని పంపిస్తూ ఉంటారు. భక్తుల మహాత్ములందరూ కూడా వేసి ఆశీర్వాదాలు పంపిస్తారు. ఆ టైంలో వేసి వాళ్ళు తిరిగి ప్రార్థించావా? నువ్వు 10% పని చేస్తే 90% వాళ్ళు పంపిస్తారు. కర్మేంద్రియాణి సంయమ్య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా చాచారః సముచ్యతే యస్మింద్రియాణి మనసా లేచినప్పటి నుంచి నాకు ఇది కావాలి, ఇది కనిపించిందంతా కావాలి, దాచుకొని నేను అనుభవించాలి. ఇంకో వర్గం ప్రపంచంలో చూడంతా వల్ల జరుగుతుంది. ఇంకొక వర్గం ఉంటుంది, లేస్తూనే నేను ఏం చెయ్యాలి అనేది ఆలోచన చేసుకుంటాను. అవునా? నిద్ర లేచినప్పటి నుండి మళ్ళీ నిద్రపోయేంత వరకు ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకుంటాడు కదా. పైగా నిన్న చేసిన దాంట్లో ఏమైనా నీరిపోయిందా, ఏమైనా లోపాలు ఏర్పడ్డాయా సరిదిద్దుకుంటాడు. మళ్ళీ కొత్త ప్లాన్ చేసుకుంటాడు. సాయంత్రం వరకు పనులన్నీ వాళ్ళకి అలాగే పడుకొని నిద్రపోతాడు. ఎవరి వల్ల మంచి జరుగుతుంది చెప్పండి? నిద్రలో ఇప్పుడు చూసాడని కావాలి అనుకునేవాడి వలన లోకానికి మేలు జరుగుతుందా? లేదా చేతనైతే చెయ్యడంలో అలసత్వాన్ని పొందకూడదని రోజంతా పని చేసేవాళ్ళ వల్ల మంచి జరుగుతుందా? మొన్న వరకు అనేవారు, అది ఆంధ్రాలో ముఖ్యమంత్రి గారు ఉండేవారు. ఆయన వాళ్ళ ఆవిడతో కలిసి వెళ్తూ ఉంటే ఎక్కడెక్కడ విలువైన ఆస్తులు కావాలి కనిపించాయనుకోండి, ఇది స్వాధీనం చేసుకుందాం అనేసారు. ఆయన కూడా వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కూడా అలాగే చేశాడట. ఎక్కడ విలువైన ఆస్తులు కనిపిస్తే ఏమంటారు, అచ్చలు దుబ్బేశాడండి. అలా కాదా, అనాదిగా వస్తూ ఉందండి. వీళ్ళ అబ్బ వాడున్నాడే హిరణ్యాక్షుడు,
వాళ్ళ సంతానమే. ముఖ్యమంత్రి గారు ఉన్నారండి, తండ్రి గారు కదా, ఈయన 1,00,000 ఎకరాలు కొట్టేశారండి, 2,00,000 ఎకరాలు కొట్టేశారు. అవునా కదా? నిజమా అబద్ధమా? అదే తర్వాత నాన్నగారు పోయారు, అదే కొడుకు ముఖ్యమంత్రి అయ్యారు కదా. ఆ కొడుకు గారి భార్య ఉంటే ఎక్కడ ఏమేమి కనిపిస్తే నాకు సొంతం కావాలి. ఇప్పుడు ఏంటో పరిస్థితి, అబ్బగారు గాల్లో ఎగిరిపోయాడు, మరి కొడుకు గారు మంటల్లో ఎగిరిపోతారు, పూలే ఎగిరిపోతారు, నీళ్ళలో మునిగిపోతారు తెలియదు కదా. అవునా కదా? ఏమయ్యా ఎక్కడెక్కడ ఎవడెవడు ఏమేమి కష్టపడి దాచుకోనున్నాడో అదంతా నేను ఆరగించాలి అనుకున్నాడు. ఏమంటారు? రాక్షసుడు అంటారు. అసలు దానికి 2 వర్గాలు ఉన్నాయండి భూమి మీద. చూసిందంతా కావాలి అరే, దాన్ని ఎట్లా స్వాధీనం చేసుకోవాలో ఆ మార్గం కోసం అధికారాలలో వెళ్ళేవాళ్ళు కొంతమంది. కానీ కొంతమంది కదా క్షమపడుతుంటే మంచి గుణాలు పెంచుకోవాలి, మంచి జ్ఞానం పెంచుకోవాలి, మంచి కర్మలు చేయాలి, మంచి ఫలాలు పొందాలి, దాంట్లో కొంచెమైనా ఇతరులను సొంత మేలు కొంత మారి పొరుగువారికి ఓడిపడవాలి కదా. ఈ వికసించే విధానం పని ద్వారా జీవితం వికసిస్తుంది. స్వార్థం వల్ల జీవితం సంకుచితమైపోతుంది, సర్వనాశనానికి దారితీస్తుంది. స్వార్థపరుడు ఒంటరిగా ఉంటే ఒక ఎత్తు, వాడికి అధికారం వస్తే సమాజాన్ని అంతటి దోచేయాలి అని ప్రయత్నం చేస్తారు. దానికి ఇక్కడ చెప్తున్నాడు, భగవంతుడే చెప్తున్నాడు కుమార్ కర్మేంద్రియాన్ని సంయమ్య యాస్తే మనసాసన. ఏ పని చేయకుండా కర్మేంద్రియాలు కాళ్ళు చేతిలో కట్టేసుకున్నాడు. విమూఢాత్మ విశేషమైన మూఢుడు వీడు. ఏమయ్యా ఇంద్రియ మనసాసనది లోపల చాలా నిగ్రహంతో చాలా ప్రేమ చాలా వేగంతో ప్రపంచంలో అన్నింటినీ అనుభవించాలి. అనుభవించాలని సొంతం చేసుకోవాలి. ఈ సొంతం చేసుకోవాలంటే ఇక్కడ నోరు కొట్టాల్సిందే కదా. నోరు కొట్టాల్సిందే కదా. భగవంతుడు ముందు అడిగినప్పుడే వాడి కోసం ప్రయత్నం చేస్తాడు, కొన్ని వచ్చినట్టు చేస్తాడు. చివరికి వాటిని తిరిగి వాడిని సర్వనాశనం చేస్తాడు. అవునా? ఈ ఆశకు ఎప్పుడు అనుకున్నాడు, ఆశ రోజు దేవుడు కూడా నాశనం చేయాలి. అవునా? ఇంక ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అంటే ఇది అన్నంత ఒకటిగా ఉన్నప్పుడే వాడి దగ్గర 7 కొండలు, వాడి 2 కొండలే అవునా జీవో పాస్ చేశాడు. అవునా? అసెంబ్లీలో జీవో పాస్ చేసేసారు 2 కొండల వెంకటేశ అని. అనాది నుండి 7 కొండల వెంకటేశ అన్నాం కదా.